నేను మీ డాక్టర్ రమేష్ బాబు, పల్మనాలజిస్ట్. ఈవేళ మనము ఆస్తమా గురించి కొన్ని నిజాలు, అలాగే మనకు ఉన్నటువంటి అనుమానాల గురించి మాట్లాడుకుందాం. ఆస్తమా అనేది లంగ్స్ కాదు, శ్వాస నాళాలు ఉంటాయి కదా లంగ్స్ లోపల, వాటికి వచ్చేటువంటి ఒక వ్యాధి అనమాట. ఈ ఆస్తమా అనేది చాలా రకాల కారణాల వల్ల కావచ్చు. సాధారణంగా అలర్జెన్స్ అంటారు. అలర్జెన్స్ అంటే ఈ పుప్పొడి రేణువులు కానీ, డస్ట్ కానీ, డస్ట్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్రిములు, డస్ట్ మైట్స్ అంటాం, వాటి వల్ల కానీ, అదేవిధంగా గాఢమైన వాసనలు అంటే కెమికల్ ఫ్యూమ్స్, లేదా స్ప్రేస్, బాడీ స్ప్రేస్, లేదా అగరొత్తులు, లేదా ఇంట్లో పెట్టేటువంటి మనం జెట్టు లేదా టాటాయిస్ కాయిల్స్ వల్ల వచ్చే పొగ, ఇలాంటి వాటన్నిటి వల్ల మన శ్వాసనాళాలు అనేవి సాధారణంగా ఇరిటేట్ అవుతాయి. కొన్నిసార్లు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కూడా ఆస్తమాని ఎక్కువ చేస్తుంది. అదేవిధంగా కొన్ని తినేటువంటి వస్తువులు కూడా ఉంటాయి, ఆ పడని వస్తువులు. కొంతమందికి ఎగ్స్ పడవు. అదేవిధంగా అరటిపండ్లు, గ్రేప్లో ముఖ్యంగా సీడ్స్ అన్నమాట. అలాగే పొట్లకాయలు, ప్రాన్స్, క్రాబ్స్ ఇట్లాంటివి పడవు. కొంతమందికి పన్నీర్ పడదు. ఇలాంటి కొన్ని పదార్థాలు, అదేవిధంగా కూల్ డ్రింక్స్, కూల్ వస్తువులు, చల్లటి వాతావరణం అంటే ఏసీలో ఉండడం, ఇలాంటి చాలా కారణాలు ఉండొచ్చు. సో ఈ అన్ని కారణాల చేత ఆస్తమా అనేది మనకి వస్తూ ఉంటుంది. సాధారణంగా ఇండియాలో చూసినట్లయితే 3 to 4% ఆఫ్ పీపుల్, అంటే ప్రతి 100 మందిలో 3 లేదా 4 ఈ ఆస్తమా ఉంది. ఈ 4లో కూడా సరి అయిన మందులు వాడకుండా దాన్ని ఎక్కువ చేసుకొని ఇబ్బంది పడే వాళ్ళ శాతమే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఆస్తమాకి క్యూర్ ఉందా లేదా అనేది చాలామందికి ఉన్న అనుమానం. ఆస్తమా ఈజ్ పూర్తి కంట్రోలబుల్, అంటే మందులు వాడడం ద్వారా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ పూర్తిగా క్యూరబుల్ కాకపోవచ్చు. ప్రొవైడెడ్ మీరు ఇందాక చెప్పినటువంటి అలర్జెన్స్ లేదా తినే వస్తువుల్లో జాగ్రత్తలు పడితే పూర్తిగా 100% కంట్రోల్ చేసుకొని మాలాగా మీలాగా అందరిలాగా నార్మల్గా లైఫ్ జీవించవచ్చు. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆస్తమాలో ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఇన్హేలర్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంక జీవితాంతం వాడాల్సి వస్తుంది. అలా ఏమీ లేదండి. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో ఈ ఇన్హేలర్స్ అనేవి మొదటి స్థాయి ట్రీట్మెంట్ అనమాట. అంటే ఖచ్చితంగా వీటిని వాడడం వల్ల మీరు ఒక నార్మల్ లైఫ్కి రావడానికి దోహదపడే వాటిల్లో ముఖ్యమైనవి ఈ ఇన్హేలర్సే. వాటిల్లో ఉండే మెడిసిన్ కూడా మీకు మైక్రోగ్రామ్స్లో ఉంటుంది, అంటే చాలా తక్కువ పరిమాణంలో, కానీ వాటిని పీల్చడం వల్ల మీకు డైరెక్ట్గా లంగ్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అక్కడ వెళ్ళి వర్క్ చేసి ఈ మూసుకుపోయినటువంటి శ్వాసనాళాలు ఉన్నాయి కదా, వీటిని నార్మల్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.